నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పటికీ లేనట్టేనని కేంద్రం ప్రకటనతో వెల్లడైంది. దీనిపై బీఆర్ఎస్ మంత్రులు వరుసగా స్పందిస్తున్నారు. కేసీఆర్ పోరాటం వల్ల కేంద్రం నిర్ణయం మార్చుకుందని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆమె ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికలకు దగ్గరగా వచ్చాక అంబేద్కర్ విగ్రహం వచ్చిందని, తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. గుడివాడలో పేదల ఇళ్ల కోసం 1 ఎకరమైన టీడీపీ నేత చంద్రబాబు కొన్నారా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు 1 ఎకరం కొన్న రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. చంద్రబాబు ఓ 420 అన్నారు. అంబేద్కర్ జయంతి రోజున చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి మాట్లాడడం సరికాదన్నారు. విశాఖ గీతం యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గీతంలో 4.8 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఫెన్సింగ్ వేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. గీతం యూనివర్సిటీ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. జనగామ జిల్లా కేంద్రంలో ఎన్ఎంఆర్ గార్డెన్స్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రామరెడ్డి సమక్షంలో సుమారు 150 మంది మహిళలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పిట్ట రామరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్టీపీ పార్టీ మీద నమ్మకంతో 150 మంది మహిళలు పార్టీలో చేరడం జరిగిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతిని పురస్కరించుకుని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ చెన్నూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ మందమరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం మురమ్మలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ పుట్టినరోజు ప్రపంచ విద్యా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమపై దుష్ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా వ్యక్తులపై తగిన చర్య తీసుకుంటామని హీరా గ్రూప్ సీఈఓ నౌహెరా షేక్ పేర్కొన్నారు. తమ న్యాయవాదితో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ ఇన్వెస్టర్లకు ఎలాంటి అన్యాయం జరగదని, త్వరలో అందరికీ న్యాయం చేస్తామని హీరా గ్రూప్ సీఈఓ డాక్టర్ నౌహెరా షేక్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా బంగారు షాపుల వద్ద రెక్కీ నిర్వహించి బంగారు ఆభరణాలు చోరీ వేసే ముఠాను పెనుగొండ పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల కాలంలో పాలకొల్లు నుండి రాజమండ్రి వెళ్తున్న బస్సులో బంగారు ఆభరణాల వ్యాపారి వద్ద నుండి చోరీకి గురైన 850 గ్రాముల నుండి 40 గ్రాముల రికవరీ చేసి 3 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. విశాఖ ఉక్కును తుక్కు చేయాలని కేంద్రం ఆలోచన అని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించిన పరిశ్రమ ఇది అని, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును పరిరక్షించాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను విశాఖపట్నం పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది ఆజాదీ అమృత్ మహోత్సవ్లో భాగంగా అంబేద్కర్ జయంతిని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. గణతంత్ర భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ కూడా పాల్గొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపలేదని స్పష్టం చేసింది. సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని వెల్లడించింది. ప్రభుత్వం కంపెనీ సహకారంతో ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని తెలిపింది. తెలంగాణ సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రశ్నలు సంధించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. శుక్రవారం ఈ మేరకు రేవంత్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ ప్రాంతంలో దేశంలోని అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఆందోళనను పెంచుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,109 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 7,830 కేసులు నమోదు కాగా మరుసటి రోజే కేసుల సంఖ్య భారీగా పెరగడం గమనార్హం. ఒక్క రోజులోనే దాదాపు 30% కేసులు పెరిగాయి. బేగంపేటలోని అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన అమరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణలో అగ్నిమాపక సిబ్బంది సేవలు ఎనలేనివని అన్నారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణం, ఇంద్రకరణ్ గ్రామం, ఫసల్వాది గ్రామాలలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. పట్టణ మరిగూడ బైపాస్లోని అంబేద్కర్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కంటే ముందుగా జిల్లా ఎస్పీ అపూర్వారావు, అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బండరాయితో మోదీ పరిగెడుతుంటే కత్తితో భార్యను భర్త దారుణంగా పొడిచి చంపిన వైనమిది. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఎం కేసీఆర్ మొదటి నుండి దళితులకు ఇచ్చిన హామీలతో పాటు ఇండ్ల నిర్మాణం కోసం 3 లక్షలు ఇస్తానన్న హామీలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్ చింతకుంటలోని రేడియో స్టేషన్ టవర్ ఎక్కిన నర్సింగ్రావు ఇటకేలకు కిందకు దిగాడు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చిన్నారి పట్టపగలు భారీ దొంగతనానికి పాల్పడింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కావడంతో అవి వైరల్గా మారాయి. టీడీపీ నేత నారా లోకేష్ గురించి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గాయాలైన లోకేష్ పాదయాత్రను కంటిన్యూ చేస్తున్నారని, ఆయన నడుస్తుంటే బాధేస్తుందని అన్నారు.